38 ఏళ్ల వయసులో కూడా సడన్గా బాగా ఫిట్గా ఉన్న వ్యక్తి ఎలా చనిపోయాడు? ఇది స్టోరీ ములాయం సింగ్ యాదవ్ గారి చిన్న కుమారుడి గురించి. ప్రతీక్ యాదవ్ 38 ఇయర్ ఓల్డ్ యంగ్ పర్సన్, బాగా ఫిట్గా ఉంటాడు, సడన్గా చనిపోయాడు. సో ఎందుకు చనిపోయాడు? అలా ఇంకెవరికైనా వచ్చే అవకాశం ఉంటుందా? దాన్ని ఏ రకంగా మనం కనిపెట్టాలి? ఆయనకు వచ్చిన జబ్బు ఏంటి? దానికి నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. నివారణ చర్యలు ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ జబ్బు ఏదైతే ఉందో ఇది 100% ప్రివెంట్ చేసుకోగలిగింది. ప్రతీక్ యాదవ్ మరణం ఖచ్చితంగా ప్రివెంటబుల్ మరణము. అది ఏం జరిగింది అనేది మీకు డీటెయిల్గా చెప్తాను. ప్రతీక్ యాదవ్ పోస్ట్ మార్టంలో ఫైనల్ మెడికల్ ఒపీనియన్ ఏంటంటే కార్డియో రెస్పిరేటరీ కొలాప్స్ డ్యూ టు మ్యాసివ్ పల్మనరీ థ్రాంబోఎంబాలిజం అని. ఇదేంటి కార్డియో రెస్పిరేటరీ కొలాప్స్ అంటే? ఊపిరితిత్తులు, గుండె కంప్లీట్గా ఆగిపోయినాయి. ఎందుకు అని అంటే మ్యాసివ్ పల్మనరీ థ్రాంబోఎంబాలిజం అని. పల్మనరీ థ్రాంబోఎంబాలిజం అనేది జబ్బు, పీటీఈ అంటారు మెడికల్ పరిభాషలో. పల్మనరీ థ్రాంబోఎంబాలిజం అంటే ఊపిరితిత్తులకి రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాళాల్లో థ్రాంబోఎంబాలిజం అంటే క్లాట్ వచ్చి అడ్డుపడిపోయింది అని అర్థం. అసలు ఏం జరిగింది ప్రతీక్ యాదవ్ విషయంలో అంటే, మొదటగా ఆయనకి డీబీటీ అనే కండిషన్ ఉంది. డీబీటీ అని అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే బాడీలో పైన మనకు కనిపించే వెయిన్స్ ఉంటాయి, ఇవి సిరలు అంటాం అనమాట. ఇక్కడ మనకు కనిపించే ఉంటాయి. దీని లోపల అప్పుడప్పుడు క్లాట్ ఫామ్ అవుతుంటుంది, దాంతో ఏమీ కాదు. బట్ కొన్ని లోపల ఉండే సిరలు ఉంటాయి, పెద్ద పెద్దవి ఉంటాయి సిరలు. సో వాటిల్లో కనుక రక్తం గడ్డలు కడితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే అక్కడ రక్తం గడ్డలు కట్టినవి అక్కడే ఉండకుండా ఊపిరితిత్తులకి సరఫరా చేసే రక్తనాళాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దాన్నే పల్మనరీ థ్రాంబోఎంబాలిజం అంటారు. సో ఈయనకేంటంటే ముందే కాళ్ళ రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టడం అనేది జరిగింది. అది అక్కడ మెదాంతా లక్నోలో వాళ్ళు చెప్పడం జరిగింది, ఇట్లా ప్రాబ్లం ఉంది ఈయనకి, ఆల్రెడీ డీబీటీ ఉంది, ఒకసారి కొంత పల్మనరీ ఎంబాలిజం కూడా వచ్చింది. ఆ పల్మనరీ ఎంబాలిజం వచ్చినప్పుడు ఆయన అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని కొన్ని ట్రీట్మెంట్ని ఒప్పుకున్నారు, కొన్ని ట్రీట్మెంట్స్ని ఒప్పుకోలేదు. తర్వాత డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత సడన్గా ప్రాబ్లం అయింది అనేది చెప్పారు. ఆయన ఏం చేశారంటే హాస్పిటల్కి తీసుకెళ్లారు. పొద్దున్నే తీసుకెళ్లేటప్పటికే ఆయన మరణించి ఉన్నాడు అనేది తెలిసింది. ఆ పోస్ట్ మార్టంలో ఏం చేశారు, హార్ట్, క్లాట్ మెటీరియల్ అవన్నీ అనాలిసిస్ కోసం ఉంచారు. దాంతోపాటుగా ఒక టో డిస్కలరేషన్ ఉంది, బ్లూయిష్ డిస్కలరేషను, ఒంటి మీద కొన్ని గాయాలు ఉన్నాయి అని చెప్పారు. అది అంతకన్నా బాగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ప్రతీక్ యాదవ్ ఒక ఫిట్నెస్ ఎంతూజియాస్ట్, ఒక జిమ్ ఓనర్ కూడా, బాడీ బిల్డింగ్ విపరీతంగా చేస్తాడు, ఒక ఫిజికల్లీ స్ట్రాంగ్ ఇమేజ్ని ఫస్ట్ నుంచి బిల్డప్ చేసుకున్నాడు. సో అందుకనే మనకి బాగా డౌట్లు వస్తున్నాయి అన్నమాట. అంటే బాగా ఫిట్గా ఉండి, అంటే జిమ్ స్థాయి ఫిట్నెస్, సినిమా యాక్టర్స్ కన్నా బాగా ఫిట్గా ఉండే వాళ్ళల్లో కూడా రక్తం గడ్డలు కట్టచ్చా? మనం ఏదో బాగా ముసలి వాళ్ళల్లోనూ లేకపోతే ఫిట్నెస్ లేని వాళ్ళల్లో రక్తం గడ్డలు కట్టచ్చు అనుకుంటాం కదా, అథ్లెటిక్గా ఉన్న వాళ్ళలో కూడా రక్తం గడ్డలు కట్టచ్చా? ఇలా డీబీటీ రావచ్చా? అలా పల్మనరీ ఎంబాలిజం రావచ్చా? అలా సడన్గా మరణించే అవకాశం ఉంటుందా అని అంటే, ఈయనకు సంబంధం లేకుండా ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటే అట్లా క్లాట్ ఫామ్ అవ్వచ్చు అనేది చూస్తే, ప్రొలాంగ్డ్ ఇమ్మొబిలిటీ, అంటే లాంగ్ ట్రావెల్ చేస్తున్నాం అనుకో, 15-16 గంటలు ఫ్లైట్లో కదలకుండా కూర్చున్నాం అనుకోండి, అప్పుడు క్లాట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆపరేషన్స్ తర్వాత బెడ్ రెస్ట్ ఎక్కువ కాలం తీసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు క్లాట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువగా కూర్చొని పనిచేసే జబ్బులు ఉన్నాయి, వర్క్ ఉందనుకోండి, అప్పుడు కూడా క్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక డీహైడ్రేషన్ ఎక్కువ వచ్చిందనుకోండి, హాట్ క్లైమేట్స్లో, ఎస్పెషల్లీ ఇప్పుడు ఆయన చనిపోయింది మేలో, బాగా హాట్ క్లైమేట్లో డీహైడ్రేషన్ ఉంటుంది. ఎప్పుడైతే రక్తం చిక్కబడుతుందో క్లాట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా స్మోకింగ్ వల్ల కూడా క్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది. బాగా లావుగా ఉన్నారనుకోండి, వాళ్ళల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు జిమ్లో చాలామంది ఏం చేస్తున్నారంటే స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు. అలాంటి జిమ్లో కూడా స్టెరాయిడ్స్ తీసుకుంటే కూడా క్లాట్ అయ్యే అవకాశం పెరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫ్యాక్టర్స్ ప్రతీక్ యాదవ్ గారికి సంబంధించి కాదు, ఇన్ జనరల్ చెప్తున్నాను. ఇకపోతే ఒక ఇంపార్టెంట్ కండిషన్ ఉంటుంది, జెనెటిక్ థ్రాంబోఫిలియా అని. అంటే ఇది మనకు ప్రాబ్లం అనమాట. ఈ టెండెన్సీ, క్లాట్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉన్న వాళ్ళకి మనకి విడిగా తెలియదు, బయట నార్మల్గానే ఉంటారు. వాళ్ళకి క్లాట్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉందా లేదా అని చూడటానికి యూజువల్గా ఏంటంటే క్లాట్ ఫామ్ అయిన తర్వాత చెక్ చేస్తారు.
ముందే చెక్ చేయరు అందరికీ. ఎందుకు చేయరు అని అంటే అవి బాగా కాస్ట్లీ ఇన్వెస్టిగేషన్స్. వాటిల్లో ఏముంటాయి అని అంటే ప్రోటీన్ సి, ప్రోటీన్ ఎస్ అనే ఫ్యాక్టర్స్ డెఫిషియెంట్గా ఉండటం, యాంటీథ్రాంబిన్ 3 అనే డెఫిషియన్సీ ఉండటం, ఫ్యాక్టర్ 5 లీడెన్ అనేది ఉండటం, యాంటీఫాస్ఫోలైపిడ్ సిండ్రోమ్ అనేది ఉండటం, తర్వాత హోమోసిస్టిన్ అనేది అధికంగా ఉండటం, ఇట్లా కొన్ని ప్రోకోయాగ్యులెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఇలా ఉన్న వాళ్ళకి అసలు ఏమీ లేకుండానే క్లాట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇలా క్లాట్ ఫామ్ అయ్యే అవకాశం క్యాన్సర్ వచ్చినా, లేకపోతే మేజర్ సర్జరీ అయినా, లేకపోతే హార్మోన్ యూసేజ్ వేరే రకంగా చేసినా, లేకపోతే సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చినా, లివర్ డిసీజ్ ఉన్నా కూడా ఉంటుంది. అయితే మనకి ప్రాబ్లం ఏంటంటే చాలామందికి ఈ జబ్బు గురించే తెలియదు. ఈ డీవీటీ అని కానీ పల్మనరీ ఎంబాలిజం అని కానీ ఎలా తెలుసుకోవాలి అంటే, ఒక కాలు కనుక వాపు వచ్చింది అని అంటే, ఎస్పెషల్లీ ఆ కాలు వాపు వచ్చిన తర్వాత మీకు ఆయాసం వస్తుంది అని అంటే పల్మనరీ ఎంబాలిజం వస్తుంది అని అర్థం. యూజువల్గా డీవీటీ ఉందంటే ఒక కాలు వాసిపోతుంది. అక్కడ ఆ కాలు వాసిపోయిన తర్వాత అక్కడ నొప్పి రావడము, రెడ్గా అవడము, లేకపోతే టైట్గా అనిపించడం, ఇలాంటి సైన్స్ ఉంటాయి. వాటితోనే ఏం పెద్ద లక్ష్యం పెట్టరు మీరు, ఎందుకంటే ఆయాసం అది ఉండదు, నార్మల్గా నడుస్తూనే ఉంటారు. బట్ అక్కడ క్లాట్ ఫామ్ అయింది. ఏ రకంగా అంటే ఆ క్లాట్ అక్కడే ఉంటే ప్రాబ్లం లే, కానీ అక్కడి నుంచి కొంచెం డిస్లాడ్జ్ అయిందనుకోండి, క్లాట్ రక్తనాళం గోడకు అంటుకొని ఉంటే అక్కడే ఉంటుంది. ఆ గోడకు అంటుకోకుండా ఊడిపోయి రక్త ప్రసారంలోకి వచ్చిందనుకోండి, ఈ సిరలు ఏం చేస్తాయంటే అక్కడి నుంచి రక్తాన్ని కుడివైపు గుండెకి తీసుకెళ్తాయి. కుడివైపు గుండెకి వెళ్ళిన తర్వాత కుడివైపు గుండెకి మొత్తం బాడీ అంతటి నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఇంతకుముందు చెడు రక్తం అనేవాళ్ళం, అదంతా గుండెకి రైట్ సైడ్ వచ్చిన తర్వాత ఆ శుద్ధి చేయబడడానికి లేకపోతే ఆక్సిజన్ తీసుకోవడానికి అది లంగ్కి వెళుతుంది. దేని ద్వారా? పల్మనరీ ఆర్టరీస్ ద్వారా. దీన్నే పుప్పుస ధమని అని పిలుస్తారు తెలుగులో. సో ఇట్లా రక్తంలో ఊడిపోయి క్లాట్ వచ్చిన ఆ క్లాట్ కుడివైపు గుండెకి వెళ్ళి రైట్ ఏట్రియం రైట్ వెంట్రికల్స్ ద్వారా ఈ పుప్పుస ధమనిలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి చిన్నగా అయిపోతుంటాయి, బ్రాంచెస్ అయిపోతుంటాయి. ఆ చిన్నగా అయిపోయేటప్పుడు ఏంటంటే అక్కడ ఆగిపోతుంది అనమాట క్లాట్. అది ఎంత పెద్ద క్లాట్ అన్న దాన్ని బట్టి ఎంత ముందు ఆగిపోతుందని ఉంటుంది. చిన్న క్లాట్ అనుకోండి బాగా బ్రాంచ్లోకి వెళ్ళిపోయి ఎక్కడో వెళ్ళిపోద్ది, ప్రమాదం లేదు. బట్ పెద్ద క్లాట్ అనుకోండి, ఈ పుప్పుస ధమని మెయిన్ది రైట్కి లెఫ్ట్కి వెళ్ళే దగ్గరే శాడిల్ థ్రాంబస్ అంటారు. అంటే కొంచెం ఇటు సైడ్ కొంచెం అటు సైడ్ వెళ్ళి అక్కడ ఆగిపోతుంది. దాంతో రైట్ సైడ్ లంగ్కి బ్లడ్ వెళ్ళదు, లెఫ్ట్ సైడ్ బ్లడ్కి బ్లడ్ వెళ్ళదు. ఆ క్లాట్ వెళ్ళిన పరిమాణం బట్టి ప్రాణానికి ఎంత ప్రమాదం జరుగుతుంది అని ఉంటుంది. అది చెప్పలేము ఎంత ఊడిపోయింది అని. చెస్ట్ పెయిన్ కానివ్వండి, లేకపోతే సడన్గా ఆయాసం రావటం కానివ్వండి, బాగా వేగంగా గుండె కొట్టుకోవడం కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అప్పుడు వస్తాయి. సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అసలు క్లాట్ ఎందుకు ఫామ్ అవుతుందంటే మనం చూసిన హైపర్ కోయాగ్యులబిలిటీ కండిషన్స్తో పాటు బ్లడ్ కదలకుండా అక్కడే ఉండిపోవటము, దాంతోపాటుగా రక్తనాళానికి డ్యామేజ్ ఏమైనా జరగటం, ఈ కండిషన్స్ వలన అది ఈ మూడింటిని విర్షోస్ ట్రయడ్ అంటారనమాట. ఆ విర్షోస్ ట్రయడ్ అంటే ఏంటంటే, ఒకటి హైపర్ కోయాగ్యులబిలిటీ, రెండోది మనకి బ్లడ్ స్టాగ్నేషన్ ఉండటం, మూడోది రక్తనాళానికి ఏమైనా డ్యామేజ్ కావటం. ఈ మూడింటి వలన అవుతాయి అన్నమాట. సో అందుకని ప్రొలాంగ్డ్గా కూర్చున్నప్పుడు కాళ్ళు కదుపుతూ ఉండాలి. ఇంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పాం మీ రెండో గుండె పదిలమేనా అని. ఆ రెండో గుండె ఏంటంటే కాళ్ళకు సంబంధించిన మజిల్స్ అనమాట. అవి కదులుతూ ఉన్నంతకాలం మనకి బ్లడ్ పైకి పంప్ అవుతూ ఉంటుంది కాబట్టి క్లాట్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. సో ఈ ప్రతిక్ వ్యాధి విషయంలో ఏం జరిగిందంటే, ఒకసారి క్లాట్ డయాగ్నోజ్ అయిన తర్వాత ఏం చేయాలి అని అంటే, రక్తం గడ్డలు కరగడానికి ఇంజెక్షన్స్ తీసుకోవాలి. దానికి వాటికి ఆయన నిరాకరించారు అని కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంట్లో నిజానిజాలు మనకు తెలియవు. అయితే ఆ రక్తం పల్చగయ్యే ఇంజెక్షన్స్ కొద్దిగా బాగా పొటెంట్ ఇంజెక్షన్స్ ఉంటాయి. దాంతో క్లాట్ కరిగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు రేర్గా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రేర్గా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉందని చెప్పినప్పుడు కొంతమంది నిరాకరించే అవకాశం ఉంటుంది. సో ఆ ఇంజెక్షన్ తీసుకుంటే ఇమీడియట్గా క్లాట్ కరిగిపోయి మామూలుగా అయిపోయే అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఆ క్లాట్ని మాన్యువల్గా సక్షన్ చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా పెనంబ్రా క్యాథెటర్స్ అని వచ్చినాయి. ఆ పెనంబ్రా క్యాథెటర్స్ అనేది కాలు ద్వారా పంపించి ఆ కాలు దగ్గర నుంచి ఆ ఊపిరితిత్తుల్లో ఎక్కడైతే అడ్డుపడిందో రక్తం గడ్డలు వాటిని లాగేయచ్చు. నేను పల్సాట్ సెంటర్లో చాలామందికి లాగుతుంటాం. అట్లా క్లాట్ లాగేసామనుకోండి ఇమీడియట్గా నార్మల్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక ప్రక్రియ ఏముంటుంది అని అంటే, కాళ్ళల్లో రక్తం గడ్డలు ఉన్నాయి, ఒకసారి ఆల్రెడీ వెళ్ళినాయి, మళ్ళీ రెండోసారి మేజర్గా వెళ్ళే అవకాశం ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే, ఒక ఫిల్టర్ ఉంటుంది, ఐబీసీ ఫిల్టర్ అంటాం అనమాట. అంటే కాలు నుంచి గుండెకి వెళ్ళే లోపల ఇక్కడ ఉదర భాగంలో ఒక ఫిల్టర్, డీవీటీ ఫిల్టర్ అనే దాన్ని అమరుస్తాం.
అది కూడా ఆపరేషన్ లేకుండా కాలు ద్వారానే పంపిస్తాం. సో అది పెట్టేసినప్పుడు ఏంటంటే ఆ క్లాట్ దాటి ఆ జల్లెడలోంచి క్లాట్ పైకి వెళ్ళదు. కాబట్టి కింద క్లాట్ ఉన్నా, జల్లెడలో క్లాట్ ఉన్నా గుండెకి వెళ్ళకపోతే అది ప్రమాదం ఉండదు, ఊపిరితిత్తుల రక్తనాళానికి అడ్డుపడకపోతే అది ప్రమాదం ఉండదు అని. సో ఇది ఇంపార్టెంట్ థింగ్స్. మనం ప్రతీక్ యాదవ్ స్టోరీ గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎంత ఫిట్గా ఉన్నా కూడా రక్తం గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ కాళ్ళల్లో రక్తం గడ్డలు కడితే మాత్రం ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ పూర్తి స్థాయిలో తీసుకోవాలి. తర్వాత ఒకసారి రక్తం గడ్డలు కడితే ఎందుకు కడుతున్నాయి అనేది పరీక్షలు ఒకసారి కొంచెం ఖర్చు అయినా కూడా అవి చేయించుకోవాలి. నార్మల్గా అందరూ చేయించుకోకర్లా, వాళ్ళు చేయించుకోవాలి. జిమ్ముల్లో స్టెరాయిడ్స్ అనేవి తీసుకోవడం ఆపేసేయాలి. దాంతోపాటుగా జిమ్ముల్లో ఏంటంటే కొన్ని షో ఆఫ్ చేయడానికి డీహైడ్రేషన్కి గురవుతుంటారు కావాలని. ఆ డీహైడ్రేషన్ అయినప్పుడు మజిల్స్ బాగా కనపడతాయని నాకు చెప్పారు. ఆ బాడీ బిల్డింగ్ షోస్కి ముందు డీహైడ్రేట్ అయితే కనుక బాగా మజిల్ బాగా కనబడుతుంది అని. ఇలాంటి పనులు చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం ఉండొచ్చు అనేది తెలుసుకోవాలి. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. గుండెలకి కాకుండా గుండె హార్ట్ అటాక్ లేకుండా కూడా ఇలాంటి పల్మనరీ ఎంబాలిజం ప్రాబ్లమ్స్తో సడన్గా చనిపోయే అవకాశం ఉంటుందని తెలుసుకోండి. దీనికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఒకసారి మీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేయండి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. నమస్తే.